నమస్కారం. వెల్కమ్ టు ఐకమ్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా తొలి తెలుగు న్యూస్ రీడర్ గురుతుల్యులు శ్రీ శాంతి స్వరూప్ గారి ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నిజంగా ఈరోజు ఒక దుర్దినం అని చెప్పుకోవాలి తెలుగు జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆయన ఆదర్శప్రాయం. ఈ రోజు ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చినా సరే న్యూస్ అనేది ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చదవాలి, అలాగే డిబేట్ చేసేటప్పుడు లేదంటే ఒకరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎటువంటి క్వశ్చనీర్ ఉండాలి, ఎటువంటి హావభావాలు ఉండాలి, అలాగే భాష ఎలా ఉండాలి, ఎంత సరళంగా ఉండాలి అనే దానికి ఆయన ఒక చిన్ననాటి జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు. శాంతి స్వరూప్ గారు లేనటువంటి జీవితం లేనట్లే. అంటే ఒక తరం ముగిసిపోయింది. నా చిన్నప్పటి నుంచి దూరదర్శన్ లో మనకి అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. చిత్రలహరి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అలాగే పొద్దున్న టెలిస్కూల్ వచ్చేటప్పుడు కానీ, ముఖ్యంగా వార్తలు ఆయన చదివేటప్పుడు, ప్రజెంట్ చేసేటప్పుడు కార్యక్రమాల్ని ఆయన గొంతు, ఆయన గాంభీర్యం ఎంత అంతే, అదొక అనుభూతి అంతే. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తరం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. దూరదర్శన్ లో తొలి తెలుగు వ్యాఖ్యాతగా, న్యూస్ రీడర్ గా, న్యూస్ ప్రెజెంటర్ గా ఆయనకున్నటువంటి ఖ్యాతి ఇంకెవరికి లేదన్నలా అతిశయోక్తి లేదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవేందో అది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా దూరదర్శన్ అనేది ఆయన చేసినటువంటి సేవ, జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ, జర్నలిజానికి ఆయన చేసిన సేవలు అనేవి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. నిజంగా ఇది తీరని లోటు, నాలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది తీరని లోటు. ఆయన ఒకసారి కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నాకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, ఆయనతో కలిసి పని చేయలేకపోయాను, కానీ ఆయనతోటి ఎన్నోసార్లు మాట్లాడాను. ఇన్ఫాక్ట్ ఆయన ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది గత ఏడాది. ఆ తర్వాత మళ్ళీ కుదరలేదు. విజయలక్ష్మి గారు ఆయన భార్య, ముందు ఆవిడ కాలం చేశారు, అదే పెద్ద షాక్ అసలు. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి దూరదర్శన్ ని ఏ స్థాయికి తీసుకువెళ్లారు. అసలు తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి పొద్దున్నే టీవీ పెడితే కనిపించేటువంటి ఆదర్శ దంపతులు అనుకోవచ్చు శాంతి స్వరూప్ గారు, విజయలక్ష్మి గారు. సో విజయలక్ష్మి గారు దాదాపు 10 ఏళ్ళు అవుతున్నట్టుంది చనిపోయి. అప్పటి నుంచి కూడా ఒంటరిగానే ఉంటున్నారు. ఆధ్యాత్మిక రంగం, పుస్తకాలు చదువుతూ ఉండడం, వ్యాపకాలు ఇవి. ఎవరన్నా సీనియర్ జర్నలిస్టులు వెళ్ళి సార్ ఇలాగా కొన్ని టిప్స్ కావాలి అంటే, ఇలా చేయండి అమ్మా ఇది అని చెప్పి ఆయన చాలా మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు. ఎదగాలి, ఇగో ఇలా ఉండండి, ఇది చేయండి అని చెప్పి. ముఖ్యంగా ఆయన నవ్వు, మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఆయనతో ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడితే ఆయన నవ్వుని చూస్తే ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఇట్టే కరిగిపోతుంది. అంత చక్కగా ఆయన మాట్లాడతారు. నెగిటివిటీ అనేది దగ్గరకు కూడా రానివ్వరు ఆయన. అలాంటి వ్యక్తి 2 రోజుల క్రితం గుండెపోటుకు గురై ఏదో యశోద హాస్పిటల్లో చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 1980లో పుట్టినటువంటి వాళ్ళకి ఆయనతో ఉండే అనుబంధం వేరు. ఆ తర్వాత వచ్చినటువంటి టీవీ ఛానల్స్, మిగతా వాళ్ళు, ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఇది అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ కి మీనింగ్ చెప్పాలంటే శాంతి స్వరూప్ గారు అని చెప్పాలి. అశేష ఆంధ్ర ప్రజానీకం ఉదయం వార్తల కోసం ఎదురు చూసేది ఆయన గురించే. ఏం వార్తలు వస్తాయి, ఏం చెప్తారు, డిడి న్యూస్ లో ఏం వస్తుంది, ఇవన్నీ కూడా. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా అలాగే, ముఖ్యమంత్రుల్ని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు అయితే ఇంకా డిఫరెంట్ ఉండేది. ఇంకెవరు అలా చెయ్యలేరు. అటువంటి వాళ్ళు మళ్ళీ దొరకరు కూడా. సో చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయం. 28 ఏళ్ల పాటు దూరదర్శన్ లో ఆయన నిరంతరాయంగా 28 ఏళ్ల పాటు న్యూస్ రీడర్ గా ఆయన పనిచేశారు. సో మామూలుగా నేను కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో నాకు నమస్కారం చెప్పడం కూడా తెలియదు. నార్మల్ గా టాపిక్ ఏదైనా ఉందంటే, చంద్రబాబు నాయుడు కేసు ఇలా జరిగింది, అది అయిపోయింది, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, ఇంతే, ఎండ్ చేసేవాడిని. ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు పవన్ అంటే చెప్పా, ఇలాగ ఓపెన్ టాక్ అని చెప్పి ఒక ఛానల్లో చేస్తున్నాను సార్ అప్పుడు అని చెప్పి. అప్పట్లో ఏదో ఒకసారి చూపించమ్మా అంటే 2 లింకులు పంపించా. కింద కామెంట్స్ చూసి, పవన్ తప్పు చేస్తున్నావు, ఫస్ట్ నమస్కారం అనేది చెప్పు, ప్రజలకు నమస్కారం చెప్పి వార్త ఏంటి అనేది చెప్పి అప్పుడు దాని మీద బ్రీఫింగ్ అనేది ఇస్తూ వెళ్ళాలి, ఈ టిప్స్ తీసుకో, ఇగో ఇలా చేయాలి అని చెప్పి. ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను అంటే కారణం, నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అని చెప్పి నాకు సూచించినటువంటి గురుతుల్యులు శాంతి స్వరూప్ గారు కూడా. అందుకే ఆయన లేని లోటు ఖచ్చితంగా నాకు తెలుస్తుంది 100%.
ఆయనతో కలిసి పని చేయాలి అనుకున్నటువంటి కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన కూడా లేదమ్మా నేను ఇంకా స్క్రీన్ మీదకి రాలేను, తప్పుగా అనుకోవద్దు అని చెప్పి సున్నితంగానే తిరస్కరించారు. అంతే తప్ప నాకు ఇష్టం లేదు ఇంకోటి అది ఎప్పుడూ చెప్పలేదు. చక్కగా చేసుకుంటూ వెళ్ళనే చెప్పారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్ట్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, కొత్తగా వచ్చేవాళ్ళు నాకు తెలియదు కానీ సీనియర్ జర్నలిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన శిష్యులు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చూసి నేర్చుకున్న వాళ్ళే తప్ప ఇంకొకటి కానే కాదు. ఎన్ని ప్రోగ్రాంలు అసలు. రెండోది ఆయనకి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో నిజంగానే చెప్పాలి అంటే ధారణ అనేది, అంటే జ్ఞాపక శక్తి. కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు నేను ల్యాప్టాప్ లో ఏదో ఇక్కడ స్క్రిప్ట్ రాసుకుని చదువుతున్నాను అని చెప్పి అనుకుని ఉంటారు చాలా మంది. ఏంటి అక్కడ చూసి చదివేస్తున్నావా ఇది అని చెప్పి. నిజం చెప్పాలి అంటే ఇది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే. ధారణ, సబ్జెక్ట్ ఏంటి, ఎలాగా. స్క్రిప్ట్ అనేది ఉండదండి, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే. నాకు ఒక కాన్సెప్ట్ అనేది చెప్పారు, ఎస్ ఇదిగో ఇది వార్త, దీనికి సంబంధించింది అంటే ఒకసారి రీసెర్చ్ చేసుకుని ఏంటి అనేది, అది 10 నిమిషాలా 20 నిమిషాలా ఏంటి, ఆ సబ్జెక్ట్ ని బట్టి నాకున్నటువంటి నాలెడ్జ్ ని, నాకు తెలిసిన దాన్ని క్రోడీకరించుకొని 20 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను, చక్కటి ఉచ్చారణతో మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది 100% నాకు వేరెవరో చెప్పింది కాదు, కేవలం శాంతి స్వరూప్ గారు చెప్పింది మాత్రమే. నిజంగా. ఎందుకంటే టెలిప్రాంప్టర్లు లేనటువంటి రోజుల్లో టెలిప్రాంప్టర్లు ఎదురుకుండా ప్రాంప్టర్ పెట్టి అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటే ముందేదో కెమెరా ముందు నించొని చదివేసేయడం, ఇవన్నీ కానీ కాదు. లేనటువంటి రోజుల్లోని పేజీల వార్తలు ఆయన జ్ఞప్తికి పెట్టుకొని ఆయన ప్రజెంట్ చేసేవాళ్ళు. అది అరగంట గంట ఎంతసేపు నడుస్తుందో ఆ కార్యక్రమం ప్రతిదీ కూడా. ప్రాంప్టర్స్ లేవు, బోర్డు మీద రాసి పెట్టడానికి కూడా ఏం ఉండేది కాదు ఆ రోజులు. అలాంటి రోజుల్లోనే ఆయన అంతటి ఘనత పొందారు. సో ఆయన చూసి నేర్చుకుని ఈ రోజులో ఉన్నటువంటి వాళ్ళని మేము తప్ప ఇంకొకటి కానే కదా. ఆయన నాటిన విత్తనాలను మేము గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇంకా ఎన్ని ఆయన గురించి చెప్పాలి ఏంటి అంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన హిస్టరీ చూస్తుంటే వికీపీడియాలోను ఇందులోను ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడా కూడా ఒక్క నెగటివిటీ అనేది ఎప్పుడూ లేదు, ఒక కాంట్రవర్సీ లేదు, ఒక తప్పు ఇలా పొల్లిపోయింది అనేది ఎక్కడా లేదు. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం కదా, సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. సో ఏదైనా చేస్తుంటే ఇందులో మాకేంటి, మా లాభం ఏంటి, ఇందులో నాకెంత మిగులుతుంది, నేనేం చేయగలుగుతాను అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జర్నలిజం పెట్టుకొని వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇది అడ్డు పెట్టుకొని. మాట్లాడడానికి భయపడ్డా కానీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా అలాంటివి ఏవి చేయరు. ఎందుకంటే ఎన్నో ఛానళ్లు ఆయన్ని తర్వాత మళ్ళీ పిలిచాయి, దూరదర్శన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. నేను ఎక్కడికి రాను అని చెప్పి ఆఖరికి ఈనాడు రామోజీరావు గారు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన కూడా పిలిచారు, వచ్చి ఈనాడులో చేరొచ్చు కదా మీరు అని. లేదండి నేను ఇక్కడే రిటైర్ అయిపోయి నేను ఇంకా శేష జీవితం నార్మల్ గా గడిపేస్తాను, పిలిచినందుకు ధన్యవాదాలు సార్ అన్న ఒక మాట చెప్పి ఆయన వచ్చేసారు. ఇది ఆయన నాతో చెప్పినటువంటి మాట. నేను రామోజీరావు గారిని గౌరవిస్తానమ్మా, కానీ ఆయన ఇచ్చిన ఆఫర్ ఇక్కడ దూరదర్శన్ లో నాకు వచ్చేటువంటి ప్రభుత్వ జీతం కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తానన్నారు, అయినా సరే నేను వద్దని వచ్చేసాను అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ శాంతి స్వరూప్ గారు. చెప్పుకుంటూ పోతే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఆయన గురించి అంతా చెప్పుకోవచ్చు. కానీ ఆయన మళ్ళీ వెనక్కి రారు. ఆయన లేని లోటు అనేది ఎప్పటికీ తీరదు. బట్ ఎప్పటికీ కూడా నేను చేసే పనిలో నాకు ఎప్పుడు నా వెన్నుదన్నుగా ఆయన ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందరో ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటారని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ అశ్వినివాళి. థ్యాంక్ యూ.